కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టినాడురా. పవన్ కళ్యాణ్ కోసం నా బోర కోసుకోమని కోసేసుకుంటాను. సొంత చెల్లి శారీ గురించి అవమానించే వ్యక్తి ఆయన. మా కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించేంత అర్హత లేని వ్యక్తి. ఆయన గురించి మేము మాట్లాడి ఇదే కాకినాడలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు అత్త పాతాళాన్ని తొక్కేసేసి అంతమందిస్తానని చెప్పేసి వైసీపీ ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా అత్త పాతాళాన్ని తొక్కేశారు. 750 కిలోమీటర్స్ మాకు ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఆయన మాటలు ఏమేమి మాట్లాడతారో వినాలనేసి మేము ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. రాజేశ్వరి పిల్లార్శెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. రేపు మేము జనసేన 12వ ఆవిర్భావ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఇదే కాకినాడలో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు అత్త పాతాళాన్ని తొక్కేసేసి అంతమందిస్తానని చెప్పేసి వైసీపీకి ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా అత్త పాతాళాన్ని తొక్కేశారు. మరి 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ఫుల్గా విజయం సాధించారు. కాబట్టి ఈ విజయోత్సవ సభని అత్యంత ఉత్సాహంగా ఎప్పటికంటే భిన్నంగా మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మా ఆడబిడ్డలు అందరం కూడా. కొల్లగొట్టినాడురో కొల్లగొట్టినాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టినాడురా. కూలగొట్టినాడురో కూలగొట్టినాడురా అవినీతి పాలనని కూలగొట్టినాడురా. కొల్లగొట్టినాడురా కొల్లగొట్టినాడురా తెలుగు ప్రజల మనసుల్ని కొల్లగొట్టినాడురా. నా పేరు బాలాజీ అండి, జనసేన వీరాభిమాని. పవన్ కళ్యాణ్ కోసం నా బోర కోసుకోమని కోసేసుకుంటాను. ఎటువంటి నిర్ణయానికైనా దూకేస్తాను ముందు. పవన్ కళ్యాణ్ గారిని నిత్యం ఎప్పుడు రోజు చూసుకుంటాను. పొద్దున్న లేకగానే ఆయన చూసుకుంటాను. వీరాభిమాని అనమాట. ఏమైనా చేయాలి ఆయన కోసం అని కొండగట్టుకు వెళ్ళాను, షిరిడి వెళ్ళాను, శని శంకరాపూర్ వెళ్ళాను, కుంభమేళకి వెళ్ళాను. ఇవాళ ఇక్కడికి వచ్చాను. మొత్తం 175 నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు తిరిగాను. రాష్ట్రంలో ఒక నిరంకు ప్రాళదోలాము. ఇప్పుడు 12వ ఆవిర్భావ సభ జనసేన బూడిదండి. ఇదంతా మనం ఎంతకాలం బతుకుతామో తెలీదు. పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలనుకుంటారు. ఈ లోపే డబ్బు 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 ఆశపడద్దు. మనం మంచి చేయాలని పవన్ కళ్యాణ్ గారు మన కోసం వచ్చినప్పుడు మనం అందరూ స్వాగతిద్దాం. పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 2 సంవత్సరాల అవకాశం ఇవ్వమని నేను ప్రాధాయపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మేమందరం కలిసే ఉందాం. జనసేన, బీజేపీ, టీడీపీ ఒక 20-30 సంవత్సరాలు కలిసే ఉండాలని పవన్ కళ్యాణ్ గారు సీఎం అవకాశం ఇవ్వమని నేను ప్రాధాయపడుతున్నాను. అంటే ఆయన మంచి నిస్వార్థ సేవకుడు అండి. ఒక తెల్ల కాగితం లాంటి వాడు. ఇటు కిడ్నీ బాధలు ఆదుకున్నా, అటు వరద బాధితులు ఆదుకున్నా, తుఫాను బాధలు ఆదుకున్నా, బార్డర్లో సైనికులను ఆదుకున్నా, ఎటువంటి కౌలు రైతులు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మహిళలు అంటే, నిరుద్యోగులు అంటే ఎక్కడికక్కడ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోవటం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పే సిద్ధాంతాలు మీటింగుల్లో ఆయన కోసం ఏమైనా చేయాలని నేను ఉడతాభక్తిగా నేను కుంభమేళా నుంచి వాటర్ తెచ్చాను. అక్కడికి వెళ్ళలేని ఉండే ప్రజలు ఉంటే కొంతమంది జల్లుకుంటారని దూరాన్ని చూస్తారండి. కలిసి పవన్ కళ్యాణ్ చూస్తా, దూరాన్ని చూస్తా. దేవుడిని ఎప్పుడు దూరాన్ని చూడాలి. ఆయన రమ్మని ఎప్పుడు మనం వెళ్ళాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయి, చాలా బాగుంది. ఒక 1 వీక్ నుంచి కూడా మెయింటెనెన్స్ చూస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రేపు అంటే చాలా బాగా రష్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు వచ్చి చూస్తున్నమాట. రేపు ఎంత ఫ్రీగా ఉంటుందని చెప్పేసి చూస్తున్నమాట. అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి బొట్టు ప్రతి గడప గడపకి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచారంట కదా. సో మరి మీరు ఫ్యామిలీ సమేతంగా వస్తున్నారా ఈ సభకి? 100%. ఎందుకంటే బాగుంది, పరిపాలన బాగుంది కాబట్టి. ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేయింది ఇప్పుడు ఒక 1 ఇయర్ కాకుండానే మంచి డెవలప్మెంట్ బాగుంది. అందుకని ఇంకా ప్రతి ఒక్కరిలో కూడా అది రావాలి, సభ విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఉంది. మీకు క్యాన్సింగ్ ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకి చూసుకుంటేనే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంతలా ఉన్నదన్నమాట అక్కడ నియోజకవర్గం అయితే. బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభివృద్ధి మీ పిఠాపురం నియోజకవర్గంలో కనబడింది అంటారు? రోడ్లు బాగున్నాయి, మెయింటెనెన్స్ అది బాగుంది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా క్లీన్ చేస్తున్నాం. అంటే ఒకేసారి అవ్వదు కదా, 5 సంవత్సరాల నుంచి కానీ ఒక సంవత్సరం వెంటనే అవ్వదు కదా. ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, అయినా కానీ డెవలప్మెంట్ పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. మీ నియోజకవర్గంలో ఆడపిల్లల సంరక్షణకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తీసుకుంటున్నారు, టైం అన్నీ తీసుకుంటున్నారు. కానీ మొత్తం 100% కావాలంటే టైం పడుతుంది, వెంటనే కాదు కదా. ఎందుకంటే బాగా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో డౌన్లోకి వెళ్ళిపోయింది. అంత మెయింటెనెన్స్ అంతగా డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం డెవలప్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది.
ఇప్పుడు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యావని, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవన్నీ కూడా ఏదో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏదో మాట్లాడేది. ఎందుకంటే జనాలు చూస్తున్నారు, అది ఏదో ఒకళ్ళు వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అంటే కాకుండా జనాలు చూస్తున్నారు కాబట్టి డెవలప్ ఎలా ఉన్నదో జనాలు తెలుసు. వాళ్ళు అన్నంత మాత్రాన డౌన్ అయినట్టు కాదు, అప్ అయినట్టు కాదు. వీళ్ళంతా కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి డెవలప్మెంట్, దాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తుందండి, ఒకటి ఇస్తున్నారు కదా, ఒకటి డెవలప్ చేస్తున్నారు కదా, ఉగాదికి ఏదో అంటున్నారు కదా, అలాగ చూద్దాం. ఇప్పుడు 1 yearలో కాకుండా మొత్తం అవ్వాలంటే కష్టం కదా. డెవలప్ అయితే 100% ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్, ఆయన్ని పక్కన పెట్టాం కాబట్టి ఇంకా కొంచెం అలా ఉన్నది. ఎందుకంటే మనం హైదరాబాద్ చూసాం ఎంత డెవలప్ అయిందో, అలాగే ఇప్పుడు ఇక్కడ చూడాలంటే ఆయన ఉండాలి. కూటమి ఉంటేనే డెవలప్మెంట్, కేంద్రంతో కూడా సపోర్ట్ ఉంది కనుక ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అది కూటమి, అది దాని గురించి. తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ నుంచి వచ్చామండి. ఓకే. ఈరోజు చాలా ఉత్సాహంతో చాలా హ్యాపీగా వచ్చాము. దాదాపు 750 kilometers మాకు ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఆఫ్టర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ పండుగ జరుపుకోవడం, దీంట్లో మేము పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఆయన మాటలు ఏమేమి మాట్లాడతారో వినాలనేసి మేము ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. ప్రజలకు ఏం సందేశం ఇస్తారో, నెక్స్ట్ పార్టీని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఏమనే విషయం, దేని గురించి ఎలా అనే దాని గురించి చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నాము. సో దాని గురించి మా కాన్స్టిట్యున్సీ నుంచి కూడా కొన్ని బస్సెస్, ప్రజలు చాలామంది, యువత, మహిళలు చాలామంది ఈ మీటింగ్కి రేపు మార్నింగ్ ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? అంటే చాలా దూరం నుంచి వచ్చారన్నారు కదా. అవునవునండి, చూసాము. మార్నింగ్ కూడా వచ్చాను, చాలా సూపర్గా ఉంది. చాలా సెక్యూరిటీ బాగా ఆర్డర్ వైజ్ చాలా హుందాగా చేశారు ఈసారి సభ. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకు గవర్నమెంట్ తరపున పర్మిషన్ రావాలంటే లాస్ట్ మినిట్లో పర్మిషన్ వచ్చి సభ జరుపుకోవడానికి చాలా ఇబ్బందిగా పడేది. ఇప్పుడు మనదే గవర్నమెంట్ కాబట్టి ముందుగానే ప్రతి ఒక్కటి సెట్ చేసుకొని అన్ని ప్రతి ఏ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా సభా ప్రాంగణంలో ప్రతి చోట నీట్గా సెట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అంటే వచ్చి జనాలకి ఈ ప్లేస్ సరిపోతుందంటారా? ఖచ్చితంగా అండి, జనసేన మీటింగ్ ఎంత ప్లేస్ అయినా సరిపోదు, కాకపోతే ప్రజలు సర్దుకుంటారు. గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అనేది మీరు చూసారు? మేము చెప్పనక్కర్లేదండి, ప్రజలే చెప్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన ఫస్ట్లోనే 1000 రూపాయలు పింఛన్ అనేది పెంచారు. గత ప్రభుత్వంలో పెంచుతామని చెప్పి 5 years కలిపి ఇయర్లీ 250 పెంచారు. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మంత్కే 1000 రూపీస్ పెంచి ఎన్డీఏ కూటమి ఏం రానేది చూపించారు. అలాగే ల్యాండ్ యాక్ట్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అలాగే మహిళలకు గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, అలాగే దగ్గరలో అమ్మఒడి నెక్స్ట్ మంత్ నుంచి అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్డీఏ కూటమి. అలాగే ఈ అభివృద్ధి, ముఖ్యంగా యువతకు అభివృద్ధి, జాబ్ మేళా ఇలాంటివి చూస్తే చాలా ఎన్డీఏ కూటమిలో ఇది చాలా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది పార్టీ. మనకు ఫ్యూచర్, యువతకు ఫ్యూచర్ ఉన్న ఎన్డీఏ ఇలాగే ముందుగా మా కళ్యాణ్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా 15 years ఎన్డీఏ కూటమి ఉంటుంది. ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దిశ యాప్ ఉండేది. దిశ యాప్ ఈ ప్రభుత్వం వచ్చాక అది తీసేశారు. దిశ యాప్ వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు మేము కాపాడాము, చాలా రక్షణ కల్పించామని చెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే గత ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఎక్కువ ఉందా, ఈ ప్రభుత్వంలో రక్షణ ఎక్కువ ఉందా? మీరే చూసారు, గత ప్రభుత్వంలో ఆడపిల్లల మీద ఎన్ని చోట్ల అగాత్యాలు జరిగాయి, ఎన్నో చోట్ల జరిగాయి. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, చట్టం అనేది ఖచ్చితంగా, లా అండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఉపేక్షించేది లేదని మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పారు. ఏమైనా సమస్యలు ఉన్నా డ్రోన్ కెమెరాస్ ద్వారా కూడా మొత్తం ఎంక్వైరీ చేసేలాగా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. సో ముందుకి ఖచ్చితంగా ఎన్డీఏలో మహిళలకు భద్రత అనేది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో నో డౌట్, అది వాస్తవం. వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, అంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయ్యావని, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఆయన చూశాను, కళ్యాణ్ గారు అతాపాతాలని తొక్కేశారు ఆల్రెడీ. ఆయన ఊరికి ఆయన బ్రెయిన్లో ఏముందో ఏమో తెలియక వాగుతున్నాడు. సొంత చెల్లిని సొంత చెల్లి శారీ గురించే అవమానించే వ్యక్తి ఆయన. మా కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించేంత అర్హత లేని వ్యక్తి. ఆయన గురించి మేము మాట్లాడి
కళ్యాణ్ గారి స్థాయి తగ్గించినట్లు అవుతుంది అన్న మాకు అంత అవసరం లేదు, వేస్ట్ అంతే. అంటే ఈ సభలో కూడా కళ్యాణ్ గారు దీని మీద ఏమైనా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారా? చూద్దాం రేపు కళ్యాణ్ గారు ఆయన మాటల కోసం మేము ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. దాదాపు 800 కిలోమీటర్స్ నుంచి వచ్చాము. ఆయన స్పీచ్ ఏమి రేపు యువతకు ఏమి సందేశం ఇస్తారు, దాన్ని మేము ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా పార్టీని ఎలా అభివృద్ధి చేయాలనేది రేపు తెలుస్తుంది.